రైట్. ఏంటి అంటే బీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళరా? ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఖైరతాబాద్కు బీఆర్ఎస్ వాళ్ళు పిలిచారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆలోచిస్తాను. ఆ, అదే కాంగ్రెస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతాను. వెంటనే రెమ్యునరేషన్ లేదు నువ్వు వచ్చేసి అంటే వెళ్ళిపోతాను. ఓకే. ఆ! అంటే రెమ్యునేషన్ లేకుండా ఏం అదే పిలవలేండి. మాట వరుసకి అంటున్నాను. లేదు, వెళ్ళిపోతాను. ఓకే. ఎందుకు అంత అభిమానం మీకు కాంగ్రెస్ అంటే? అభిమానం అంటే పెళ్ళయ్యాక నాకు ఇల్లు లేదు. ఉమ్, పెళ్ళికి ముందు తినడానికి మాకు తిండి లేదు. ఓకే. అండ్ స్టిల్ ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నాకు పేరు వచ్చింది. ఓకే. సో ఇవి 3 రీజన్ చెప్పుకోవచ్చు. ఓకే. నాకు ఇల్లు లేనప్పుడు మల్లు రవి సార్ అప్పుడు 2019, 18, 19, 20లో ఉన్నారు ఫామ్లో. సో మల్లు రవి సార్ త్రూ విలేజ్లో ఇల్లు వచ్చింది. అప్పుడు మాకు ఇల్లు లేదు. నాకు ఇల్లు లేదు. ఓకే. ఆ టైంలో నాకు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఉమ్, అండ్ ఇప్పుడు పేరు నవీన్ యాదవ్ అన్న త్రూ వచ్చింది. ఉమ్, అండ్ అప్పుడు పేరెంట్స్ లేనప్పుడు అప్పుడు బాగా స్ట్రగుల్లో ఉన్నాము. అండ్ అప్పుడు కూడా వాళ్ళ త్రూ కిషన్ రెడ్డి, రుక్మారెడ్డి ఉమ్. రుక్మారెడ్డి తాతయ్య అని ఉంటాడు. సో ఆయన ఆధ్వర్యంలో మేము హెల్ప్ పొందాం కాబట్టి కృతజ్ఞత ఉండాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అయితే మీది ఏ నియోజకవర్గం? జడ్చర్ల. సో నెక్స్ట్ జడ్చర్ల పోటీ చేస్తున్నారా? లేదు లేదు అది కూడా టాక్ వచ్చింది. ఎలక్షన్ రంగంలోకి దిగుతుంది లేదు ఎమ్మెల్యే. లేదు. కష్టపడతాను. ఇలాగే ఒక కళాకారిణిగా నా 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 అవసరం ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఉంటాను. కానీ ఈ రాజకీయాల్లో ఇక్కడ నేను స్టక్ అవ్వాలి. ఇంకా నేను సెటిల్ అవ్వాల్సింది, నేను క్లియర్ చేయాల్సింది చాలా ఉన్నాయి ఇంకా. ఓకే. సో ఈ సందర్భంలో వేరే ఎలక్షన్ కూడా ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్నాయి కదా. అయినా సరే క్లియర్ అయితే నమ్మకం లేదు నాకు. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని సెటిల్ చేయాలి. అండ్ నేను సెట్ అవ్వాలి ఫస్ట్. సో ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకేమనుకోవట్లేదు. ఓకే. సో అంటే ఈ మధ్య ఫ్లాష్ న్యూస్ వస్తుంది, ఎలక్షన్లోకి వెళ్తుంది, పోటీ చేస్తుందంట శ్రీదేవి అని. లేదు, పోటీ అలా ఏం చేయను. ఓకే. ఎందుకంటే ఉన్నాయి ఇంకా వేరేవి. సో అది కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ సాంస్కృతిక సారథి అని ఉండేది కదా, మీరు కళాకారిణి కదా, మరి దానికి అప్లై చేయలేదా మీరు? చేశాము, అప్లై చేశాము చాలాసార్లు. ధర్నాలలో అండ్ మీటింగ్స్లలో చాలా పాల్గొన్నాము. ఇంకా విరక్తి వచ్చేసింది. చాలా కోపం మీకు. ఒక ఈవెంట్ చేస్తే మాకు 1000 రూపీస్ పేమెంట్ ఇస్తారు. సో 1000 రూపీస్లో 500, 600 ఖర్చు బట్టి మేము తిరిగినవి చేసినవి చాలా ఉన్నాయి. అంతా చేసినాక కూడా మమ్మల్ని ఎక్కడ గుర్తింపు లేదు అండ్ ఎక్కడ ఏది లేదు. వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న వాళ్ళకే జాబ్స్ వచ్చాయి. అండ్ సెకండ్ విడతలో రీసెంట్లీ కూడా జాబ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న వాళ్ళకే జాబ్స్. సరే, నా విషయం పక్కన పెడితే నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు, అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు. స్టిల్ వాళ్ళు ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు, ఈ రోజు ఈ కళని నమ్ముకొని తిరుగుతున్నారు. అండ్ రీసెంట్లీ మన నవీన్ అన్న కూడా మద్దతుగా వచ్చారు. ఒక 40 మెంబర్స్ వచ్చారు. మాలలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చారు, అన్నయ్య కూడా మద్దతు ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఒకవేళ సీఎం గారిని కలిస్తే ఏం అడుగుతారు? కలిస్తే ఏంటి, ఇప్పుడు కలవబోతున్నారు, సో ఏం అడుగుతారు? కష్టాల నుంచి గట్టెక్కమని అడుగుతాను. అండ్ నేను స్పెసిఫిక్ కోరిక ఏంటో చెప్తే మేము కూడా పోస్ట్ చేస్తాం సీఎం గారికి. స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు, కళాకారులను ఆదుకుంటే చాలు. ఆ కళాకారులో నేను ఉంటాను కాబట్టి కంపల్సరీ ఆదుకుంటారని అనుకున్నాను. ఇప్పుడు అది చాలా టైం పడుతుంది కదా, ఒక విల్లాను ఇట్లాంటివి ఏదో అడుగుతారు కదా మామూలుగా. అంటే అడిగితే ఎవరైనా పెడతారు కదా, అడగకుండా పెట్టేవాడే మా రేవంత్ అన్న అండ్ మా నవీన్ యాదవ్. సూపరా. సో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అచ్చా, ఇప్పుడు ఇంతవరకు ఏం డిమాండ్లు ఎవరి ముందు పెట్టలే మీరు? లేదు, నవీన్ యాదవ్ గారి ముందు కానీ సీఎం గారికి లేదు, ఆ టీంకి కానీ ఎవరికి ఏం చెప్పాలా? ఓపెన్ గా చెప్పాలంటే నేను ఇంత స్ట్రగుల్ పడుతున్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఓకే. అండ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న చాలా మంది కార్యకర్తలతోనే, చాలా మంది వాళ్ళతోనే మాటలు నడుస్తున్నాయి, మాట్లాడతారు, గుర్తుపడతారు కూడా, అంతా ఉంది. కానీ శ్రీదేవి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, డాన్స్ చేస్తూ ఉంటుంది, ఏదునా ఆమెకు అలసట లేకుండా ఉంటుంది అనేదే తెలుసు. కానీ ఇవన్నీ అనేది తెలియదు. సో ఏంటి ఇంకా మరి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ అంటే నేను బాగా స్ట్రగుల్ అయ్యాను. సో ఇప్పుడు 60 లక్షలు తీరాలి, అప్పు తీరాలి. ఫస్ట్ అది అయిపోవాలి, తర్వాత మనం అనుకున్నట్టుగా బాబు సెటిల్ చేయాలి. చేయాలి. పెద్దగా ఏమీ విలేజ్ లో ఒక ఇల్లు ఉంది. ఓకే. సో పిల్లలు ఇద్దరు సెట్ అయితే హాయిగా ఆ విలేజ్కి వెళ్ళిపోయి నేను ఎక్కడైతే నా అవసరం ఉంటుంది అని కాల్ వస్తుందో, అది ఎక్కడైనా ఉండనివ్వండి, ఆంధ్ర ఉండని, తెలంగాణ ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి,
అక్కడికి వెళ్తాను, నా వర్క్ నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. సో అవును. ఇప్పుడు ఇంకా నాకు ఇప్పుడు ఏ టెన్షన్ రిస్ట్రిక్షన్స్ లేదు. లేవు. అవును. ఆ. ఉన్నదల్లా ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమే. సో అదొక్కటి క్లియర్ అయిపోతే ఫ్రీ బర్డ్. అమెరికా నుంచి కాల్స్ ఏం రాలే ఇంకా? వచ్చాయి ఎన్ఆర్ఐ కాల్స్ వచ్చినాయి, వచ్చాయి ఏమన్నా వచ్చాయి రమ్మన్నారా? రమ్మన్నారు కాదని కంగ్రాట్స్ చెప్పారు. ఓకే. ఆ, పిలుస్తారు ఇక తానా నాట ఆట. తానా వాళ్ళకి మేము ప్రాజెక్ట్ కూడా చేసి పంపించడం జరిగింది. అంటే ఓ, పెళ్ళిళ్ళల్లో అత్తని వియ్యంపులు వాళ్ళు ఎలా సతాయిస్తారు అండ్ పెళ్లి కొడుకుని ఎలా సతాయిస్తారు అనే కాన్సెప్ట్ మేము ఇచ్చాం. పాటలు పాడొచ్చా మీకు? పాటలు పాడతారా? నాకు రాదు, ఓన్లీ యాక్టింగ్ ఆర్ సాంగ్ డాన్స్ అంతే. మా అమ్మ అంటే స్నేహిలత అమ్మ త్రూ ఇచ్చాము తానా వాళ్ళకి. ఇంకో 20 days 1 month అయితే మేము మలేసియా వెళ్తాము అని అనగా ఆ అమ్మగారు కాలం చేశారు, అయ్యో అవునా? చనిపోయారు. 2 years అవుతుంది. ఒకవేళ తను ఉంటే ఇప్పుడు తాతయ్య గురించి నేను ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటానో అమ్మ గురించి కూడా అంతే ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఎందుకంటే ఆ, కొంతమంది నాతో పాటు ఉండడం వలన లేకపోతే నేను నేను వాళ్ళ దగ్గర ఉండడం వల్ల కొన్ని నా డ్రెస్సింగ్స్ కానివ్వండి, కొన్ని నా సేవింగ్స్ కానివ్వండి, కొన్ని నేను పడే జాగ్రత్తలు కానివ్వండి, ఓకే. బయటికి వెళ్ళినప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా వాళ్ళు ముందే నాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఓకే. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలాగే ఉండాలి, సరే ఈరోజు చెప్తే రేపు, రేపుతే ఎల్లుండి అలా. పలాస ఐడియా ఉందా మీకు? శ్రీకాకుళం. శ్రీకాకుళం. సో అక్కడ నుంచి కూడా పలాసలో ఒకసారి నేను మా స్నేహితులతో అమ్మతో వెళ్ళాను. వైజాగ్ పలాస అక్కడ ఉన్నాము అన్నమాట ఒక 3-4 days. సన్మానం చేయడానికి అక్కడికి పిలిచారు మమ్మల్ని. బా. కేవలం స్నేహితులతమ్మ దగ్గర ఉంటాము అనేసి అమ్మ అండ్ నేను ఇద్దరము 2 days జర్నీ పట్టింది మాకు. 2 to 5 days అయింది మొత్తము. సో పలాస వెళ్ళేసి అక్కడ సన్మానం చేయించుకొని రావడం జరిగింది. సూపర్ సూపర్. సో ఇంకా మీ తీరని కోరిక ఏమైనా ఉందా? అంటే ఇది చేయాలన్న డ్రీమ్, అంటే సినిమాల్లో డ్రీమ్ రోల్ కానీ అట్లాంటిది ఏమైనా ఉందా? అవకాశాలు రావాలి అనుకుంటున్నాను. అది వస్తే ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇంకొకటి మెయిన్, పేరెంట్స్ లేక నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో నేను ఫేస్ చేశాను. అండ్ నా వంతుగా నా దగ్గర 10,000 ఉంటే 2,000 నేను సాయం చేస్తాను. అవునా? అది అనాథ శరణాలయం కావచ్చు, 20% 20% దాన ధర్మాలకి. దాన ధర్మాలు, అనాథ శరణాలయం కానీ అండ్ కొన్ని చిల్డ్రన్స్ వాళ్ళకి కానివ్వండి, అండ్ ఫుడ్ కానివ్వండి. అండ్ రీసెంట్లీ మా ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి కానివ్వండి ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు అన్నట్టు నిజంగానే ఆ ₹1,00,00,000 నాకు వచ్చి ఆ విల్లా వస్తే, రాజకీయ నాయకులు లక్షలు కూడా వచ్చేసినాయి. ఆ ₹1,00,00,000 వచ్చి ఆ విల్లా వస్తే ఇల్లు హాయిగా నేను చూసుకొని ఆ ₹1,00,00,000 నుంచి ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏదో ఒకటి గట్టిగా చేస్తాను. ఓకే. ఇప్పటికీ చేస్తున్నాను, కానీ ఇప్పుడు చేసేది ఉడత భక్తి సాయం అంటారు కదా. సో అది వస్తే ఏదైనా స్ట్రాంగ్గా చేస్తాను. కరోనా లాంటి టైంలోనే చేశాను. నేను సాయం పొందాను, వాళ్ళకి సాయం చేశాను. అండ్ ఈ టైంలో నాకు ఏదన్నా మంచి ఆఫర్ వస్తే ఖచ్చితంగా. సూపర్ అండి, సూపర్. తప్పకుండా వస్తుంది. మీ మంచి మనసుకి, ముఖ్యంగా మీ నవ్వుకి తప్పకుండా ఆఫర్స్ వస్తాయి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో. మళ్ళీ పెద్ద సెలబ్రిటీగా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం మనం. ఖచ్చితంగా.